సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు జోగి రమేష్ కానీ చాలామంది వాళ్ళు ఆ టైంలో ఈ దాడి చేసిన అంటే టీడీపీ ఆఫీస్ మీద లేకపోతే అరాచకాలు సృష్టించినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వస్తుంటే పోలీసులు ఇంటరాక్షన్ పిలుస్తుంటే మాకు జ్ఞాపకం లేదు, ఏమో మేము అక్కడ లేము, మాకు తెలియదు ఇలా అంటున్నారండి. దీన్ని అసలు మనం అంటే దీని నుంచి మనకేం తెలుస్తుందో మీరేం చెప్పగలరు? ఒకటి, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యాలయం మీద దాడి కేసు, అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కేసు. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలంతా మీడియా కట్టినప్పుడు చూపించింది. అన్ని వీడియో ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. వాళ్ళు దాడులు చేసి అక్కడ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడం, ఏ విధంగా వచ్చారో పెద్ద పెద్ద రాడ్స్ తోటి, ఆయుధాలతో, మారణాయుధాలతో ఏ విధంగా వచ్చారో అని చూసాం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసులన్నీ మళ్ళీ బయట పెడతారు కదా, ఎవరైనా సహజం కదా. పెట్టినప్పుడు పోలీసు వారు పూర్తి సాక్ష్యాధారాలు పట్టుకుని, సపోజ్ ఇప్పుడు నందిగం సురేష్ మాజీ ఎంపీ, ఆ రోజు దాడి జరిగిన కేసులో అతని పాత్ర లేకపోతే అతను ప్రేరేపించే వారి పాత్ర, అతను అనుచరులు ఉంటారు కాబట్టి అవన్నీ ప్రూఫ్స్ తీసుకుని వీళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. నందిగం సురేష్ అయితే హైదరాబాద్ వచ్చి మియాపూర్లో ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు పాపం. మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ తప్పుకున్నారు. సరే, పోలీసు వారు వచ్చి నందిగం సురేష్ని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి దానికి వచ్చినప్పుడు, లేదు ఆ ప్లేస్లో నేను లేను, నాకు సంబంధం లేదు, ఇవన్నీ మాట్లాడితే పోలీసులు వెంటనే ఇమీడియట్గాను గూగుల్ టేక్ఆఫ్లు అన్నీ ఉంటాయి కదా, టేక్అవుట్ ఉంటుంది అన్నీ ఉంటాయి. అన్ని ప్రూఫ్స్తో సహా చూపించినప్పటికి ఇంకేం మాట్లాడే పరిస్థితి. అరెస్ట్ అయ్యాడు, అతనికి రిమాండ్ చేశారు. ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఇచ్చారు. కస్టడీకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణలు జరుగుతాయి. నాకు గుర్తు లేదు, నాకు తెలీదు. మీరు అదుర్స్ సినిమా చూసారా? అదుర్స్లోని ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది, జూలియన్ ఎన్టీఆర్ క్యారెక్టర్. అతనికి 2 పదాలు చెప్తారు, నాకు తెలియదు, నాకు గుర్తు లేదు అనే పదాలు ఉంటాయి కదా. ఇదే అదుర్స్ సినిమా చూపిస్తున్నారు వీళ్ళు. అది బాబు, మేము ఇంకో చెప్పాలంటే క్వశ్చన్, అదుర్స్ సినిమా ప్రొడ్యూసర్ కూడా కొడాలని గారు, వైసీపీ మనిషే. నేను అంటుంది అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పిస్తారు అలాగా, మాకు తెలియదు, గుర్తులేదు, ఆ రోజు ఫోన్. ఇంకా విచిత్రం, ఫోన్లు వచ్చినాయని చెప్పేసి, సరే వరదలు వచ్చినాయని చెప్పేసి పాత ఫోన్లు పడేసుకోరంట. అంటే దాంట్లో డిలీట్ చేసేసిన రికవర్ చేస్తారు కదా, టెక్నాలజీ ఉంది కదా. అంటే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చేస్తుంది కాబట్టి మమ్మల్ని ఎవరో పట్టుకోలేరనే ఉద్దేశంతో చేసేటువంటి కార్యక్రమాలు. వాళ్ళు ఒక పిటిషన్ ఇవ్వడానికో లేకపోతే మామూలు పేపర్ ఇవ్వడానికి వెళ్ళారట. పేపర్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు రాడ్లను కత్తులు పట్టుకెళ్తారా? అంతమందితో ఎంత స్పీడ్గా కారులో వచ్చి లాబ్ చేసి దౌర్జన్యాలు చేసి చూసాం. జోగి రమేష్ స్వయంగా వెళ్ళి, నేను మాట్లాడడానికి వెళ్ళాను, నేను దౌర్జన్యం చేయడానికి వెళ్ళేదంటాడు అతను జోగి రమేష్. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు సరే వేరే విషయం. ఈ కేసు విషయం, పర్టికులర్గా ఈ కేసు విషయానికి సంబంధించి గతంలో కూడా దుర్గాప్రసాద్ గారు ఒక పార్టీల పరంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా ఒకళ్ళ పార్టీ మీద ఆఫీసుల మీద దాడులు చేసుకునే సంస్కృతి మనకు లేదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ వేదికగా అనేక రకమైనటువంటి చర్చలు జరిగాయి, వాగ్బాణాలు జరిగాయి అన్ని. కానీ ఎక్కడా కూడా ఒక పరిధి దాటి మాట్లాడడం కానీ, కార్యక్రమాలు కానీ, లేకపోతే వారిళ్ళ మీదకి, వాళ్ళ ఆఫీసుల మీదకి దాడులు చేయడం కానీ ఎక్కడ జరగల. బయటకు వచ్చిన ఫ్రెండ్స్ లా ఒకే ఫంక్షన్కి వెళ్ళేవారు, రాజకీయాలు. ఇప్పుడు చంద్రబాబు గారికి అలిపిరిలో ఘటన జరిగిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిన ఇమీడియట్కి వెళ్ళి ఆయన పరామర్శించడం. అంటే ఎక్కడా కూడా రాజకీయాలు, ఎవరి సిద్ధాంతాలు వేరు, ఎవరి భావజాలాలు వేరు, ఎవరిలో ప్రజల్లో చెప్పుకుంటూ వెళ్తారో, ప్రజలు ఎవరిని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు అధికారంలోకి వెళ్తారు. కానీ ఏదో శత్రువులుగా భావించి ఈ చేసేటువంటి కార్యక్రమాల భాగంగా నందిగం సురేష్ ఒక ఎంపీ, ప్రజాప్రతినిధి, ఒక ఎంపీగా ఉండి ఒక 7 నుంచి 6 నియోజకవర్గాలు అతని అఫిడవిట్లు చూడండి. 19th అఫిడవిట్, 24 అఫిడవిట్ చూడండి. ఒక అఫిడవిట్లో 9th క్లాస్ పాస్ అయ్యాడని చెప్పాడు, ఇంకో అఫిడవిట్లోనూ 10th క్లాస్ ఫెయిల్ అయ్యని చెప్పాడు. ఒక చోటేమో ఎక్కడ ఆంధ్రాలో చదివినట్టు, ఇంకో అఫిడవిట్లోనేమో తెలంగాణలో అక్కడ ఖమ్మం జిల్లాలో చదివినట్టు ఉంటాయి. అంటే వాళ్ళ మాట్లాడే విధానం కానీ, వాళ్ళ పరిస్థితులు కానీ, వాళ్ళు చేసే విధానం కానీ, ఎవరో మనల్ని వ్యవస్థ ఏం చేయలేవు అనేటువంటి మాటలు. ఇప్పుడు జోగి రమేష్ మీద కూడా ఆల్రెడీ అగ్రిగోల్డ్కి సంబంధించి, ల్యాండ్ కబ్జాకి సంబంధించి కేసులు వచ్చినాయి. వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు, బయటకు వచ్చారు. ఇప్పుడు ఇతని మీద కూడా ఆ కేసు నడుస్తుంది. ఇవన్నీ కదండి, ల్యాళ్ళ అప్రెడ్డి కావచ్చు, కొంతమంది ఇంకా తలసిల రఘురామ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏం గుర్తులేదంట. ఇంకా మానసిక స్థితి బాగోలేనట్టుగా సమాధానం, మాకు గుర్తులేదు, మేము లేము, మాకు సంబంధం లేదు ఈయనంటే మాట్లాడితే, అంటే కొన్నాళ్ళు దాన్ని గడపచ్చు ముందుకి. దాంతో ఇలాగా కోర్టులకు వెళ్ళి, ఇక్కడ కోర్టు లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళా
ఓ బెయిల్ తెచ్చుకోవచ్చు. బెయిల్ తెచ్చుకుంటే కొన్నాళ్ళు అలా గడుస్తుంది. అంటే ఈ విధమైనటువంటి ప్రొసీజర్ తోటి కొంచెం తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో అతను చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడాను వాళ్ళందరికీ ఏ విధంగా గుర్తు చేయాలో, వాళ్ళందరికీ ఏ విధంగా తెలియజేయాలో పోలీస్ వ్యవస్థ కూడా తెలుసు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలని టెక్నాలజీ పెరిగింది. గతంలో కాదు కదా, టెక్నాలజీ పెరిగింది. ఎవరేం మాట్లాడుకున్నా వాళ్ళు చేసినటువంటి గూగుల్ చాట్, మన వాట్సాప్ చాట్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఫోన్ కాల్స్ కానీ అన్ని రికవర్ చేసేటువంటి వ్యవస్థ వచ్చింది. ఖచ్చితంగా ఒక రోజున అందరూ జైలుకి వెళ్ళవలసిందే. ఎందుకంటే చేసింది చిన్న తప్పు కాదు, ఒక హత్యాయత్నం కేసుతో సంబంధించినవి. ఖచ్చితంగా వాళ్ళు ఏం మామూలుగా చూస్తా ఊరుకోరు కదా, న్యాయస్థానాలు చూస్తా ఊరుకోవు, పోలీసులు చూస్తా ఊరుకోరు. వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్తున్నా, వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే గతంలో అధికారం ఉంది కదా అని చెప్పేసి చేసినటువంటి దౌర్జన్య కార్యక్రమాలు చేశారో వాళ్ళందరూ కూడా జైలు పాలు కావాల్సిందే. విచిత్రం దుర్గాప్రసాద్ గారు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, అధ్యక్షుడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, లేలా ప్లేట్ కావచ్చు, తలసరి రఘురాం కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, నందిగం సురేష్ గారు, వీళ్ళందరూ పాస్పోర్ట్లు వీళ్ళ దగ్గర ఉండవు. అయితే పోలీసుల దగ్గర ఉంటాయి, లేకపోతే కోర్టులో ఉంటాయి. ఎందుకంటే అటువంటి పార్టీ క్రిమినల్ రిపోర్టులో ప్రాంతీయ పార్టీలోనే దేశంలో ఫస్ట్ ఉన్నారు వీళ్ళు. ఓకే, అంత రికార్డు ఉంది వీళ్ళకి. అంటే ఖచ్చితంగా దేశం వదిలి పారిపోయే అవకాశం లేదు. పాస్పోర్ట్స్ అన్ని సీజ్ ఉన్నాయి. ఎక్కడున్నా కొన్నాళ్ళు గడపచ్చు, కానీ ఆ కొన్నాళ్ళు కూడా భయంగా టెన్షన్ తోటి ఎప్పుడు ఎవరు వచ్చి తలుపు కొడతారో, ఏ పోలీసులు వచ్చి తలుపు కొడతారో, ఎవరు అరెస్ట్ చేస్తారో అనే భయంతో బతకాలి వీళ్ళు. అదే పెద్ద శిక్ష. నాకు మొన్న ఒక అతను చెప్పాడండి, వీళ్ళందరూ కూడా కేసులు పెట్టట్లేదని అన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే భయంతో ఎక్కడో దాక్కున్నారంట. ఆ భయంతో అలా దాక్కునివ్వండి, కొన్నాళ్ళు అలా అంటే భయం వస్తే అరెస్ట్ చేస్తారండి. అంతే ఖచ్చితంగా. ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించే ఏముంది దుర్గాప్రసాద్ గారు, ఇంట్లో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఎవరన్నా తలుపు కొడుతున్నట్టే భయంగా తింటే ఆ బతుకు ఎందుకు అసలు ఇంట్లో లేరు కదా, వాళ్ళందరూ ఎక్కడో పారిపోయారు. ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండరు, ఎక్కడున్నా పట్టుకుంటారు. ఇప్పుడు ముంబై నటి కేసు చూసాం మనం, పోలీసులు చూసారా, ఎక్కడో ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయి స్పెషల్ మామూలుగా ఫ్లైట్కి వెళ్ళిపోయి లాక్కొచ్చేసారు. అవును, ఎవరిని వదలరు. నిజంగా తలుచుకుంటే పోలీస్ వ్యవస్థ ఎక్కడున్నా పట్టుకుంటారు. నిజంగా విదేశాలు వెళ్ళిపోయినా తీసుకొచ్చే రాగలవంటి ఇంటర్పోల్ సహాయంతో తీసుకొస్తారు, వదలరు. కానీ ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా మాకు తెలియదు, జ్ఞాపకం లేదు అన్న అవన్నీ ఏ విధంగా తెలియజేయాలో అన్ని రకాలైనటువంటి విధానాలు పోలీసు వారి దగ్గర ఉంటాయి. న్యాయస్థానాలు కూడా చూసుకుంటాయి. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కొన్నాళ్ళకి జైలు జీవితం అనుభవించవలసిందే. ఇదండి కోసంపూడి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్తే అండి.